ఎందుకంటే టైంకి ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నామంటే ఎప్పుడు అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ గానీ ఉండదు. మనకు రిక్వైర్మెంట్ అవసరాలు ఉన్నప్పుడు దాన్ని మనం తిరిగి అమ్మాలనుకుంటాం, క్యాష్ చేసుకోవాలనుకుంటాం. ఆ టైంలో వాళ్ళు మనకు ఎవరైతే ఇప్పించారో వాళ్ళు అమ్మిస్తారా లేదా చూసుకోండి. నా దగ్గర కొన్ని కేసెస్ వచ్చాయండి. వాళ్ళు ఒక వ్యక్తిని నమ్మి వాళ్ళు ఎక్కడైతే చెప్తారో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు టైంకి వీళ్ళు హాస్పిటల్‌లో సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. టైంకి వీళ్ళు క్యాష్ వీళ్ళ దగ్గర లేదు. సో ఆ టైంలో ఆ మీడియేటర్ పర్సన్‌ని అప్రోచ్ అయ్యి, సార్ మాకు ఇట్లా టైం బాలేదు, కొంచెం ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది, అమ్మి ఇవ్వండి, లేదంటే డాక్యుమెంట్ పెట్టుకొని ఏదైనా ఫైనాన్షియల్‌గా హెల్ప్ అన్నా చేయించండి అంటే అతను నో ఆన్సర్. సో అలాంటి టైంలో అతను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకేం బెనిఫిట్? అంటే ఈ మీడియేషన్ చేసే వాళ్ళకి బాధ్యత ఉంటుందా? అంటే బేసిక్‌గా తీసుకోవాలండి. అంటే బేసిక్‌గా అయితే ఒక మీడియేటర్ వర్క్ ఏందంటే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్‌ఫిల్ చేయడం వరకే. మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే ఆ ప్రాపర్టీ ఇప్పియడం వరకే అతని బాధ్యత. బట్ మీరు ఫ్యూచర్ ఆలోచించుకోవాలి. అతని 100% అతని అష్యూరెన్స్ కాదు రీసేల్ అనేది. బట్ ఎవరైతే మీకు అష్యూరెన్స్ ఇస్తారో, ఎవరైతే మీకు ఫ్యూచర్‌లో రిలేషన్ కంటిన్యూ చేసి మీకు హెల్ప్ సపోర్ట్ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతే మీకు ఎలాంటి లాస్ అనేది గాని ఉండదు. అంటే మీరు చెప్పేది ఏంటంటే మీడియేషన్ అనేటోడు రేపు ఫ్యూచర్ లో మీరు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా మీకు సపోర్ట్ గా ఉండేటోళ్ళు కావాలి. యెస్, డెఫినెట్‌గా అండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్, మనం అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మనం ఒక అవసరానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేశాము. రేపటి నాడు మనకు పైసలు అవసరం ఉండి అమ్మాలనుకున్నప్పుడు టైంకి మనకు ఎవరు తెలియదు కదా. ఎవరికి తెలియకనే మనం ఒక పర్సన్ త్రూలో కొన్నాము. మళ్ళీ అతను అప్రోచ్ అవ్వాలనుకుంటాం కదా మళ్ళీ అమ్మేటప్పుడు. మళ్ళీ వేరే వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవ్వాలి?